హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ముంబై ఇండియన్స్ లో కెప్టెన్సీ మార్పుతో టీంను 2 గ్రూపులుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. జట్టుకు 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను ఈ సీజన్కు ముందు తప్పించి గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడంపై అభిమానులు 2 నెలల నుంచే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ముంబై డ్రెస్సింగ్ రూమ్లో టీం రోహిత్ వర్సెస్ టీం హార్దిక్గా ఆటగాళ్లు విడిపోయినట్టు పుకార్లు షికార్లు అవుతున్నాయి. గ్రౌండ్లో హార్దిక్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వివాదం అవుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రాను పక్కనబెట్టి 3 లేదా 4 ఓవర్లో బౌలింగ్ ఇవ్వడంతో పాటు అసలు అనుభవం లేని బౌలర్ క్వెనా మపాకాకు ఓపెనింగ్ ఓవర్ ఇవ్వడంతో హార్దిక్ ను రోహిత్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీనికి తోడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మైదానంలో వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చకు దారి తీసింది. రోహిత్ ను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ కు పంపడాన్ని ముంబై అభిమానులైతే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ సారథ్యంపై ఇదివరకే బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక డ్రెస్సింగ్ రూమ్లోనూ బుమ్రా, తిలక్ వర్మ, ఆకాశ్ మధ్వాల్ లాంటి ముంబై ప్లేయర్లు ఒక వర్గంగా ఉండగా, ఇన్నాళ్లు రోహిత్ కు విధేయుడిగా ఉన్న ఇషాన్ కిషన్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా గ్రూప్లో చేరినట్టు గుసగుసలు వినపడుతున్నాయి. అంబానీల అండ సంపూర్ణంగా ఉన్న హార్దిక్ తన సొంత టీంను ఏర్పాటు చేసుకునేందుకు గత సీజన్లో ఆడిన కీలక ప్లేయర్లను వదిలిపెట్టినట్లు తెలుస్తుంది. అయితే కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ ఇంతవరకు బహిరంగంగా రియాక్ట్ కాలేదు. కానీ అతడు అసంతృప్తిగానే ఉన్నట్టు కొంతకాలంగా కనిపిస్తుంది. హిట్ మ్యాన్ ముంబై క్యాంప్లో చేరగానే హార్దిక్ పాండ్యా వెళ్లి హగ్ చేసుకున్న ఫోటోలను ముంబై షేర్ చేసి ఇక్కడ అంతా బాగానే ఉంది అన్నట్టు కవర్ చేయాలని చూసినా ఇదంతా ఉత్తకథే అని ముంబై గుజరాత్ మ్యాచ్లో తేలిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ముంబైకి మరో సీజన్లోనూ నిరాశ తప్పదని క్రీడా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి రోజుకి ముదురుతున్న రోహిత్ హార్దిక్ పాండ్యా వివాదాన్ని అంబానీలు ఎంత త్వరగా పరిష్కరిస్తానేది వేచి చూడాలి. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.